అందరికీ జై భీమ్. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఎన్నికల హామీలలో వికలాంగులు అలాగే చేయూత ఆసరా పింఛన్దారులను వికలాంగులకు 4,000 నుంచి 6,000 అలాగే చేయూత ఆసరా పింఛన్దారులకు 2,000 నుంచి 4,000 పింఛన్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతామని చెప్పి వాళ్ళు ఇంతవరకు వారి పింఛన్లు పెంచకుండా మభ్యపెడుతున్నారు. సో అయితే ఆ పింఛన్లు వెంటనే పెంచాలని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులు చేత ఆసరా పింఛన్దారులకు అండగా ఉండాలని చెప్పి మహోన్నతమైనటువంటి పోరాటం చేస్తున్నారు. సో అయితే మందాకృష్ణ మాదిగ గారు సెప్టెంబర్ 9వ తేదీ వికలాంగులు మరియు చేయూత ఆసరా పింఛన్దారుల మహాగర్జన సభ, భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉండగా ఆ సభ వాయిదా పడింది. సో ఎందుకంటే 9వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది. సో అందుకు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండడం వలన సెప్టెంబర్ 9వ తేదీ నిర్వహించే వికలాంగులు మరియు చేయూత పింఛన్దారుల మహాసభ వాయిదా పడడం జరిగింది. సో అయితే 8వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నాలు నిర్వహించాలని చెప్పేసి మందాకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ అలాగే విహెచ్పిఎస్ వికలాంగుల పోరాట సమితి పిలుపునివ్వడం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట మహాధర్నా చేయండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. సో అయితే సెప్టెంబర్ నెల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేసి కార్యాలయాల ఎదుట ధర్నాలు రాష్ట్రోకలను చేయండి అని చెప్పి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు. సో దీనికంతా కూడా సిద్ధమయ్యి మందాకృష్ణ మాదిగ గారికి అండగా ఉండాలని చెప్పేసి వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డప్పు కళాకారులు ఇలా అన్ని విధాలుగా పింఛన్ పొందుతున్న వారందరూ కూడా దీనికి సిద్ధమయ్యి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్.